10 అంటే 10 రోజులు 4 సంఘటనలు 7 ప్రాణాలు అన్నీ అక్రమ కట్టడాలే. జేహెచ్ఎంసీ ఎన్ని చర్యలు చేపట్టినా కాంట్రాక్టర్లు బిల్డర్ల కక్కుర్తి కార్మికుల ప్రాణాలు తీస్తోంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఇష్యూ మరొక ముందే వరుసగా 3 సంఘటనలు హైదరాబాదీలకు గుండెలు అదిరేలా చేస్తున్నాయి. ఇవాళ కుకట్పల్లిలో అనుమతి లేని గేటెడ్ కమ్యూనిటీ ఆర్చ్ మరో 3 బలి తీసుకుంది. హైదరాబాద్ లో గత 10 రోజులుగా బిల్డింగులు కూలుతూనే ఉన్నాయి. ఇటు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కడుతున్న నిర్మాణాలు కూలుతుంటే అటు పురాతన బిల్డింగులు కూడా అదే రేంజ్ లో పడిపోతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒకరిద్దరు కాదు, ఈ 10 రోజుల్లోనే 7 చనిపోయారు. ఎన్ని అక్రమ బిల్డింగులున్నాయో అని లెక్కబెట్టే లోపే ప్రమాదాలు జరిగిపోతున్నాయి. ఎఫ్ఎన్సీసీ బిల్డింగ్, 2 రోజుల క్రితం సికింద్రాబాద్ పురాతన భవనం, నిన్న చిలకలగూడలో కాలం చెల్లిన బిల్డింగ్, ఇవాళ కూకట్పల్లి గేటెడ్ కమ్యూనిటీ ఆర్చ్, ఇలా వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కూకట్పల్లి సిబిసిఐడి గేటెడ్ కాలనీలో నిర్మిస్తున్న కమాన్ కూలీ ఇవాళ సాయంత్రం 3 కూలీలు చనిపోగా 4 గాయపడ్డారు. వసంతనగర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన పర్మిషన్ బల్దియా హెడ్ ఆఫీస్ నుంచి టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రమాదానికి కారణమైన ఆర్చ్ కు పర్మిషన్ ఇవ్వలేమని జోనల్ అధికారులు చెప్పారు. అయినా బిల్డర్ వినకుండా నిర్మాణం చేసినట్లు చెబుతున్నారు అధికారులు. ఈ అక్రమ నిర్మాణంపై అక్కడి జోనల్ కమిషనర్ వెళ్లి అభ్యంతరం చెప్పినా బిల్డర్ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు 3 ప్రాణాలను బలి తీసుకుంది. మేము చాలా రోజులని బిల్డింగ్లు చేస్తాము. ఈ వేళ అనమాట ఈ కట్లు మంచిగా లేవు, ఎంతమందికి ఎక్కించలేదు, ఎంత మెటీరియల్ ఎక్కింది, ఒక్కసారి కూలిపోయింది. దానికి సమాధానం ఎవరు చెప్తారు? మా మనుషులకి ఇస్తారా? న్యాయం చెయ్యాలా? మా అన్నయ్య బండి కాడ్డకి వెళ్ళిపోతే పోలీసు నెట్టిసి తీసుకొని వెళ్ళిపోతాను, నెట్టిసి తీసుకెళ్ళిపోతాను. అర్థమేంటి? ప్రాణం ఇస్తారా దానికి? మాకైతే న్యాయం చెయ్యాలా? న్యాయం చెయ్యకుండా శవం కేసు చేసినారంత మటు మంచికూడదు. 4 గంటల ప్రాంతంలో ఈ వసంతనగర్ లో ఉన్న మిడోల్యాండ్ అపార్ట్మెంట్ నందు ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఒకటి ఆర్చ్ కడతా ఉన్నారు. సో రెండు వర్టికల్స్ బీమ్స్ వేసిన తర్వాత దానిపైన ఆర్జెంటల్ బీమ్ వేయడానికి దాదాపు 10 మంది లేబర్ పనిచేస్తూ ఉన్నారు. ఆర్జెంటల్ బీమ్ మొత్తం కుప్పకూలిపోయింది. అది దానివల్ల 3 స్పాట్లో చనిపోయినారు. ఇంతవరకు మాకు వాళ్ళ ఇంజూర్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాకు క్లియర్ తెలుస్తూ ఉంది. బిల్డర్ ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తుందో నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇక ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి. టౌన్ ప్లానింగ్ ఎమర్జెన్సీ బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు శిథిలాలను తొలగించారు. ఇప్పటికే సిటీలో 1997 కాలం పురాతన భవనాల్ని గుర్తించింది జీహెచ్ఎంసీ. వీటిల్లో 900 బిల్డింగ్లను మాత్రమే కూల్చేశారు అధికారులు. ఇంకో 200 బిల్డింగ్ల ఇష్యూ కోర్టులో ఉందంటోంది టౌన్ ప్లానింగ్. అక్టోబర్ 28 తర్వాత నిర్మించిన 463 అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేశామని లెక్కలు చెబుతున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. అయితే కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా నామమాత్రపు చర్యలు కాకుండా సీరియస్ గా రియాక్ట్ అవ్వాలని కోరుతున్నారు జనం.